తెనాలి రామకృష్ణుని కథలు. నేనేమో తేనెగుంటలో, మీరేమో మురికిగుంటలో. ఒక రోజున శ్రీకృష్ణదేవరాయల వారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలనిపించింది. ఆ రోజు ఉదయాన్నే సభ ప్రారంభం అయిన తరువాత సభికులను ఉద్దేశించి తనకో బ్రహ్మాండమైన కల వచ్చిందని చెప్పారు. వెంటనే తెనాలి రామలింగడిని ఉద్దేశించి, రామలింగా, మీరు నేను ఓ కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. ఎక్కడికో గాని మనం ఇద్దరమే వెళుతున్నామట. నడుస్తూ నడుస్తూ ఓ 2 పెద్ద గుంటల మధ్యలో మనం పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉంటే మరో గుంట నిండా మురికి ఉంది. మురికి గుంటలో మలమూత్రాదులతో పాటు చెత్తా చెదారం అన్నీ ఉన్నాయి. దారి కూడా చాలా ఇరుకుగా ఉంది. అయితే ఆ దారిలోనే మనం నడవాల్సి వచ్చింది అంటూ ఆపకుండా చెబుతున్నారు రాయలవారు. మళ్ళీ కొనసాగించిన రాయలవారు, ఇద్దరం మునివేళ్ల మీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నామట. అయితే ఆ సన్నటి దారిలో నడవటం సాధ్యం కాక మీరు నేను పట్టుతప్పి పక్కనుండే గుంటల్లోకి జారి పడిపోయామట. నేనేమో తేనెగుంటలో పడిపోతే మీరేమో మురికి గుంటలో పడిపోయారు. నేనేమో హాయిగా తేనెగుంటలో పడిపోయి తీయటి తేనెను తాగుతూ ఆనందంగా ఉంటే మీరేమో అబ్బా నేను చెప్పలేను అంటూనే మీరేమో దొడ్డితో నిండిన మురికి గుంటలో పడిపోయారని చెబుతూ ముక్కు మూసుకున్నారు. రాయలవారు చెప్పింది విన్న సభికులంతా పడీ పడీ నవ్వారు. కొంతమందైతే సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు. ఎప్పుడు చూసినా అందరినీ ఎగతాళి చేసే రామలింగడికి తగిన శాస్తి జరిగిందని, కనీసం రాయలవారి కలలోనైనా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని మరికొందరైతే ఎగతాళి చేస్తూ బలి బలి అంటూ కేరింతలు కొట్టసాగారు. సభికుల ఉత్సాహాన్ని చూసిన రాయలవారు కలను మరింత రంజంగా కొనసాగిస్తూ తానేమో తాగగలిగినంత తేనెను తాగి ఆ గుంట అంచును పట్టుకొని కష్టపడి ఎలాగోలా పైకి వచ్చాను. అయితే మీరు మాత్రం ఆ మురికి గుంటలోనే కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు మీకు కూడా గుంట అంచు దొరికింది. అటూ ఇటూ జరుక్కుంటూ ఎలాగోలా మీరు కూడా పైకి ఎక్కబోయారు. అంతలోనే ఏమయిందో ఏమో గాని ఒక్కసారిగా జారిపోయి దబీమని మళ్ళీ ఆ గుంటలోనే తలక్రిందులుగా పడిపోయారని, అంతలోనే తనకు మెలకువ వచ్చేసిందని చెప్పారు. రాయలవారు చెప్పింది విన్న సభికులందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఒక్క రామలింగడు తప్ప. అయితే అంతటినీ కిమ్మనకుండా విన్న రామలింగడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. వెంటనే ఎంత రాయలవారు అయితేనేం కవీంద్రుడిని ఇంతలా అవమానిస్తారా అంటూ వెంటనే మనసులో ఓ ఆలోచన చేయసాగాడు. తర్వాత రోజున రాయలవారు కొలువు తీరి ఉండగా రామలింగడు లేచి నిలబడి, మహారాజా, నిన్న తమరు తమకొచ్చిన కలను వినిపించారు.
రాత్రి నాకు ఓ కల వచ్చింది. చిత్రంగా అది తమరు ఆపిన చోటే మొదలయ్యింది. ఏలినవారి సెలవైతే నేను వివరంగా మనవి చేసుకుంటాను అని అన్నాడు. ఏదో నవ్వులాటకు మొదలు పెడితే నాకే చుట్టేట్లున్నాడే అని మనసులో అనుకున్నారు రాయలవారు. అయినా సరసులు కనుక కలను ఎలా ముగిస్తాడో విందామన్న కుతూహలం ఆయనకు ఎక్కువయింది. ఒకంత భయపడుతూనే భీకరంగా, చెప్పండి రామకృష్ణ అన్నారు. మీరేమో తేనెగుంటలోంచి సులభంగా బయటికి వచ్చేశారు. కానీ నేను మురికి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను. అయితే చాలాసార్లు ప్రయత్నించిన మీదట చివరికి ఎలాగోలా పైకి చేరుకోగలిగాను. కానీ అప్పుడు మనిద్దరికీ ఒక సమస్య ఎదురయింది అంటూ కాసేపు ఆపాడు రామలింగడు. ఏం సమస్య అంటూ ఆత్రంగా అడిగారు రాయలవారు. ఆ వేషాల్లో మనం ఇంటికి ఎలా వెళ్ళటం అని ఆలోచించాం. దానికి పరిష్కారంగా నేను ముందు మీ ఒంటి మీద ఉన్న తేనెనంతటినీ శుభ్రంగా నా నాలుకతో నాకేశాను. ఆ తర్వాత మీరు కూడా నన్ను అలాగే శుభ్రం చేసేశారని కలను పూర్తి చేసి నింపాదిగా కూర్చున్నాడు రామలింగడు. రామలింగడు చెప్పిన దాన్ని విన్న సభికులంతా ఆశ్చర్యంతో నోర్లెళ్లబెట్టారు. నివ్వెరపోయిన ప్రజలకు ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కాలేదు. మహారాజును పట్టుకుని అలా మాట్లాడిన రామలింగడి ధైర్య సాహసాలకు వారంతా మనసులో మెచ్చుకున్నా సందేహంతో ఎలాంటి భావాలను బయటికి వ్యక్తం చేయకుండా అలాగే కూర్చుండిపోయారు. అయితే చివరకు రాయలవారే గట్టిగా నవ్వటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి రామలింగడిని ఏడిపిస్తే చాలా ప్రమాదం అని శ్రీకృష్ణదేవరాయల వారికి అర్థం అయ్యింది. ఇక అప్పటి నుంచి ఆయన అలాంటి సాహసాలు చేస్తే ఒట్టు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.